సుమాంజలి సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు మానవుల్లో ఉన్నటువంటి మూడు గుణాలు త్రిగుణాలైనటువంటి సత్వ రజో తమో గుణాలు మూడింటిని కూడా శివుని యొక్క నాట్యానికి ఆపాదిస్తూ అన్వయిస్తూ శివతాండవం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. తాండవం అంటే ఉద్ధతమైనది, గర్వించదగినది అని అర్థం అన్నమాట. శివుడు అంటే సాధువులు హృదయాల్లో శయనించి ఉండేవాడు శివుడు. భవుడు అంటే సర్వము తానై ఉండేవాడు భవుడు. మొదటి గుణమైనటువంటి సత్వగుణము అంటే సాత్వికము, సహనము, శాంతి. దానికి చిహ్నము తెలుపు రంగు, ధవలవర్ణం. తెలుపు రంగు అనేది స్వచ్ఛతకు, నిర్మలత్వానికి, పవిత్రతకు చిహ్నం. అదేవిధముగా రెండవ గుణం అనేది రజోగుణము. రజో అంటే కోపం అన్నమాట. మూడవ గుణము తమో గుణము. తమస్సు అంటే చీకటి, అజ్ఞానమనే చీకటిని ఆపాదిస్తూ చెప్పాడు. ఈ మూడు కూడా ఒక్కొక్క చరణంలో ఒక్కొక్కటి ఉంటుంది. మొదటి చరణంలో సత్వగుణం గురించి ఉంటుంది, రెండవ చరణంలో రజోగుణం, మూడవ చరణంలో తమో గుణం, నాలుగవ చరణంలో ఆయన యొక్క తాండవం యొక్క ఉధృతి ఉంటుంది. ఒక్కో చరణాన్ని విడివిడిగా వీడియో చేయబోతున్నాను. ధన్యవాదములు.